స్వచ్ఛమైన పల్లి నూనెలు మనకి అనంతపురంలో దొరుకుతాయా, శ్రీ సత్యసాయి జిల్లాలో దొరుకుతాయా అన్న ఒక ప్రశ్నకి సమాధానం ఇక్కడ దొరుకుతుంది. ఇక్కడ మనము జనజీవన్ రైతు సహకార మండలి దగ్గర ఉన్నాము. మానవలోకానికి స్వాగతం, మానవలోకానికి స్వాగతం, మాలోకానికి స్వాగతం. అనంతపురం జిల్లా ఎప్పటి నుంచో ఇంచుమించు 40 ఏళ్ల నుంచి వేరుశనగ పప్పుకి చాలా ప్రఖ్యాతి పొందినది. అయితే ఈ వేరుశనగ పప్పు నుంచి మంచి నాణ్యమైన నూనె తీయడంలో మాత్రము అనంతపురంలో అన్ని గొప్ప అనుభవాలు లేవని చెప్పాలి. ఇంచుమించు 5-6 ఏళ్ల నుంచి ఈ పరిస్థితిలో కొంత మార్పు వస్తోంది. జనజీవని రైతు సహకార సంఘం లాంటి రైతు కోఆపరేటివ్లు కొంతమంది ఆ దిశలో అడుగులు వేస్తున్నారు. ఇక్కడ ఏం జరుగుతోంది, ఈ ఈ పల్లీలని మంచి నూనెగా తయారు చేసే విధానంలో ఈ కోఆపరేటివ్ ఏం చేస్తున్నది అని ఆ కోఆపరేటివ్ సభ్యుల్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం. నమస్కారం. మీ పరిచయం చేసుకుంటారా? అందరికీ నమస్కారం. నా పేరు సురేష్. నేను జనజీవన మ్యాక్స్ మేనేజర్గా పనిచేస్తున్నాను. ఇక్కడ మనము గ్రౌండ్ నెట్ ప్లస్ రైతుల దగ్గర నుండి మనము కొనుగోలు చేస్తున్నాం. రైతుల దగ్గర ఫస్ట్ మనము సరైన తూకాలతోనే మనం అన్నీ తీసుకొని వచ్చి అక్కడికి మనము రైతులకి విత్తనాలు ఇచ్చి ఆ విధంగా పంచగవ్యం ప్లస్ జీవామృతం ఆ విధంగా వేయించుకొని ఆర్గానిక్ ద్వారా తీసుకొని వచ్చి సహజ పద్ధతుల్లో తీసుకొని పండించుకొని తర్వాత మనము తూకాలు కానీ వాళ్ళకి పేమెంట్లు కానీ అన్ని కరెక్ట్గా తూకాల ద్వారా తీసుకొని వచ్చిన తర్వాత ఎక్కడ మోసాలు లేకుండా తీసుకొని వస్తాం. తీసుకొని వచ్చిన తర్వాత మనం గ్రేడింగ్ చేస్తాం. ఇక్కడే మనము మిల్లు కూడా ఇది అదంతా మిల్లు కూడా గ్రేడింగ్ మిషన్. ఈ గ్రేడింగ్ మిషన్లో నుండి చేసిన తర్వాత ఫస్ట్ గ్రేడును తీసేస్తాం. సెకండ్ గ్రేడు థర్డ్ గ్రేడును మనము ఈ విధంగా ఆయిల్కి వాడుతున్నాం. ఆయిల్కి వాడేదాన్ని కూడా ఫస్ట్ మనం ఆయిల్కి ఏ విధంగా వాడుతున్నామంటే ఫస్ట్ ఈ 18 కేజీలు వేస్తాం. ఒక రౌండ్కి 18 కేజీలు వేస్తే ఈ 40 నిమిషాల పాటు జరుగుతుంది. 40 నిమిషాల్లోనే 18 కేజీలకు 3 కేజీలు ఆయిల్, 3 కేజీలకు 1 కేజీ ఆయిల్ వస్తుంది. ఆ విధంగా 3 కేజీలు పప్పు వేస్తే 1 కిలో నూనె వస్తుంది. ఆ విధంగా ప్రాసెస్ జరుగుతుంది. ఇది మంచి నూనె ఏమి కల్తీ లేకుండా ఆర్గానిక్ ద్వారానే వచ్చేదాన్ని మొత్తం మనము షేర్ క్యాపిటల్ ఎవరెవరు కట్టింటారో వాళ్ళకు మనం తక్కువతోనే వాళ్ళకే ఇచ్చి వాళ్ళ విధంగా అందరికీ చేస్తుంటాం. మనం ఇట్లా మిల్లెట్స్ కానీ ప్రతి ఒక్కటి మనము వాళ్ళకి చేస్తున్నాం. అంటే ఇందులో వచ్చిన నూనెని మీరు ఇందులో కొంచెం ఫిల్టర్ చేస్తాం. అంటే ఫిల్టర్ కాకుండా అదే ఫిల్టర్ మాదిరి అయిపోతుంది. ఒక 5 డేస్ తర్వాత నీట్గా అదే ఫిల్టర్ అయిన తర్వాత మేము కొంచెం జడ్డి అవన్నీ ఉంటే కిందికి వెళ్ళిపోతుంది, స్వచ్ఛంగా తయారవుతుంది. దాన్ని మళ్ళీ వడగొట్టి మళ్ళీ రైతులకి ఇస్తున్నాం. రైతులకి మనం తక్కువ ఉండే వాళ్ళకు కదిరిలో ఉండే చుట్టుపక్కల వాళ్ళకి దుకాణ వాళ్ళకు కూడా ఇస్తున్నాము. ప్రస్తుతానికైతే మనకు ఎవరెవరు చుట్టుపక్కల ఉన్నారో మన రైతులు, మన షేర్ క్యాపిటల్ కట్టిన వాళ్ళకి ప్లస్ మన చుట్టుపక్కల ఉండే వాళ్ళకి మాత్రం ఫస్ట్ ఇచ్చి తక్కువ డబ్బులతోనే వాళ్ళకి చేస్తున్నాం. ఇప్పుడు మీరు జనజీవని రైతు సహకార మండలిలో ఎంతమంది రైతులు ఉన్నారు? ఎన్ని గ్రామాల నుంచి ఉన్నారు? ఇప్పటికి మనకు షేర్ క్యాపిటల్ కట్టిన వాళ్ళకు 400 మంది దాకా ఉన్నారు. షేర్ క్యాపిటల్ కట్టిన వాళ్ళు 400 మందికి కూడా వాళ్ళ ద్వారానే పంటలు అన్నీ చేస్తున్నాము. వాళ్ళ ద్వారానే అన్ని విధంగా కొనుగోలు చేస్తున్నాము. ఆ విధంగా చేసుకుంటూ నడుపుతున్నాం. ఇది ఎప్పటి నుంచి ఈ నూనెని ఉత్పత్తి చేయబట్టి 2 నెలలు అయింది. 2 నెలలు మిషన్ పెట్టి 2 నెలలు పోయింది. కానీ జనజీవన్ మ్యాక్స్ మాత్రము 2019 నుండి ఈ మిల్లు రన్ చేస్తున్నాం. ఈ 2019 నుండి మిల్లు 2019లో జనవరిలో తీసుకున్నాము. ఆ రోజు నుండి కూడా రైతుల దగ్గర కొనుగోలు చేయడం, రైతులకే ఫర్ అకౌంట్ ద్వారానే మనము డబ్బులు వేయడము. అంటే అప్పటి నుంచి కూడా మీరు నూనెను ఉత్పత్తి చేస్తున్నారు. మిషన్ మాత్రం కొత్తది. అప్పటి నుండి కూడా ఉత్పత్తి చేస్తున్నాం. మనం వేరే వాళ్ళ దగ్గర తీసుకొని అక్కడ కూడా కాకుండా హైదరాబాద్, విజయవాడ వాళ్ళకు చాలా మంది మనకు ఉన్నారు. వాళ్ళందరూ ఏదే ఆయిల్ కావాలా, మిల్లెట్స్ మన దగ్గర మిల్లెట్స్ కూడా ఉంది, అక్కడి షాప్ ఉంది. ఆ మిల్లెట్స్ కూడా తీసుకోవడం, గ్రౌండ్ నెట్ కూడా ప్రతి ఒక్కటి కూడా మన దగ్గర అన్ని ఆర్గానిక్ ద్వారా అంటే న్యాచురల్ ఫార్మింగ్ ద్వారాను తీసుకొని ఇస్తున్నాము. ఈ రకంగా జనజీవని రైతు సహకార మండలిలో సహజ పద్ధతుల ద్వారా పండించిన వేరుశనగ, ఆ వేరుశనగని తీసుకొచ్చి శుభ్రపరిచి ఇదిగో ఈ గానుగ ద్వారా నూనె చేయడం అన్నది ఇంచుమించు 3 ఏళ్ల పైనుంచి నడుస్తున్నది. అయితే సొంతంగా వాళ్ళే మిషన్ పెట్టుకుని ఒక 3 నెలల నుంచి చేస్తున్నారు. ఇది వరకు అద్దెకి తీసుకున్న మిషన్ ద్వారా నూనెని ఉత్పత్తి చేసేవారు. ఆయన చెప్తున్న దాని ప్రకారం ఇందులోంచి వచ్చిన నూనెకి చాలా గిరాకీ ఉంది. రైతులు వాళ్ళ కుటుంబంలో ఉపయోగించుకోవడంతో పాటు చుట్టుపక్కల కదిరి గ్రామంలో, కదిరి టౌన్లో అందరికీ దీని అమ్మకాలు జరుగుతూ ఉంటాయి. మీ అందరికీ తెలుసు, హైదరాబాద్లో చాలామంది ఈ నూనెను కొనుక్కుంటున్నారు. సొంత డబ్బా సరుకుల సంతలో కూడా ఈ నూనె మనం ప్రత్యేకంగా అందరికీ దొరికే విధంగా ఏర్పాటు చేస్తున్నాము.
సురేష్ గారు, ఇప్పుడు మీరు ఈ యంత్రాన్ని కొత్తగా కొన్నారు, అంతకుముందు ఏం చేసేవారు? గతంలో మేము ఇక్కడ నుండి ప్రాసెసింగ్ చేసిన తర్వాత కదిర్లేకి తీసుకుపోయి ట్రాన్స్పోర్టు అవన్నీ ఉన్నది కాబట్టి అక్కడే ఆడిస్తా అంటే అక్కడ ఎలాంటి మిషన్ ద్వారా? ఇక్కడ మిషన్ ద్వారాను కొంచెం ఈ విధంగానే ఆడించుకొని తీసుకొని ట్రాన్స్పోర్ట్ ద్వారా తీసుకొని వస్తా అంటే తీసుకొని వచ్చి సంవత్సరానికి మినిమం అన్నా కూడా 30,000, 35,000, 40,000 దాకా లీటర్లు అమ్మేవాళ్ళం. ఒక ఏడాదికి 30,000 నుంచి 40,000 లీటర్లు నూనె తయారు చేసాం అమ్మేవాళ్ళం. ఆ విధంగా ప్రాసెస్ చేసుకుంటా ప్రస్తుతానికి మేము ఇప్పుడు ఇక్కడ పెట్టుకున్నాం. ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత ఈ స్వచ్ఛంగా ఎంతో కల్తీ లేకుండా అక్కడేమన్నా కల్తీ అక్కడ కూడా జరగకుండా మా బీఓడి నెంబర్లే పోయి అక్కడే ఉండి వాళ్ళు మేము అందరం ఉండి తీసుకొని వచ్చి మళ్ళీ ఫిల్టర్ అయిపోయిన తర్వాత అమ్మేవాళ్ళం. ఆ విధంగా అమ్ముకుంటా చేస్తున్నాం. ఈ ఆడిన తర్వాత గానీ చెక్కను అమ్మేవాళ్ళం, ఈ పశువులకు అమ్మేవాళ్ళం. పశువులకు అమ్మేటప్పుడు వాళ్ళు షేర్ క్యాపిటల్ కట్టిన వాళ్ళకి 50 రూపాయలు, షేర్ క్యాపిటల్ కట్టిన వాళ్ళకి 55 రూపాయలతో ఇస్తున్నాం. ఆ విధంగా వాళ్ళు పాల దిగుబడి కూడా చాలా బాగుంది, చాలా సుష్టంగా ఉంది. దీంట్లో బాగా ఏంటి కల్తీ లేవు, చాలా బాగా పాలు కూడా దిగుబడి బాగా వస్తుంది, మాకు వెన్న శాతం కూడా బాగా వస్తుంది అని ఎక్కువ మంది ఇక్కడ నుండి తీసుకొని వెళ్తున్నారు. తెలగపిండి అంటారు, తెలగపిండిని కూడా పల్లి చెక్క కూడా రైతులు తీసుకుపోతారు. ఎవరన్నా కానీ ఆడించుకోవాలనుకున్నప్పుడు కూడా వాళ్ళు తీసుకొని వస్తే కేజీకి 10 రూపాయల ద్వారా తీసుకొని మేము ఆడిచ్చి ఇస్తున్నాం. ఏ రైతైనా వచ్చి సర్వీస్ సెంటర్లో కూడా పనిచేస్తుంది, తీసుకొని చేసుకుంటా వచ్చేది. ఈ చెక్క కూడా చాలా నీట్గా ఇక్కడ చూడండి, చాలా బాగుంది. ఈ చెక్క కూడా కల్తీ లేకుండా ఏమి రాళ్ళు కానీ ఏంటివే కానీ ఏది లేకుండా ఇది పశువులు ఆరోగ్యంగా కూడా చాలా బాగుంటుంది. ఆ విధంగా తయారు చేస్తూ కొంతమంది దీన్ని కూర కూడా చేసుకుంటారు, అంటే మనము నువ్వులతో చేసుకుంటారు. కొంతమంది ఇట్లా కూడా చాలా మంది కూడా కొంతమంది తిన్నా కూడా తింటారు. పశువులకే కాదు మనుషులకు కూడా ఇది ఆరోగ్యకరమైనది. అంటే మనము స్వచ్ఛమైన ఆహారంలో స్వచ్ఛమైన నూనె చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా బజార్లో దొరుకుతున్న ఏ నూనెైనా, రిఫైన్డ్ ఆయిల్ అని తిన్నది ఏదైనా కూడా రకరకాల రసాయనాలతోటి, రకరకాల పద్ధతులతోటి అందులో ఉండే సారమంతా పోయి దాంట్లో రకరకాల కలుషితమైన కల్మషాలన్నీ చేరుతున్నాయి. అలాంటి వాటికన్నా ఎంతో ఆరోగ్యకరమైన ఈ నూనెని మీరు తింటే మీ ఆరోగ్యానికి మంచిది. ఇందులో ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే రైతులందరూ కలిసి వాళ్ళ సహకార మండలి ద్వారా దీన్ని ఉత్పత్తి చేస్తున్నారు. కదిరిలో కాకుండా హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం అన్ని నగరాలకి కూడా అందుబాటులో వచ్చే రకంగా వ్యవస్థ ఉన్నది. ఇంత మంచి పద్ధతిని, ఇంత మంచి వ్యవస్థని మనము అందరము ఉపయోగించుకుని మంచి ఆహారాన్ని తినాలి. ఇది ఈ జనజీవన మండల రైతు సహకారం నుంచి మనందరము కూడా ఈ రకమైన మంచి ఉత్పత్తుల్ని కొనుక్కుని ఆస్వాదించాలి. ఈ నూనె గురించి హైదరాబాద్లో చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు. అది పూర్తయిన వెంటనే మళ్ళీ కావాలని ఆర్డర్లు పెట్టుకుని కూడా చేస్తూ ఉంటారు. సో మనము ఈ నూనె గురించి ఎవరికైనా సందేహం వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా పండుతుంది, ఇవన్నీ వివరాలు చెప్పడం కోసమే ఈరోజు ప్రత్యేకంగా మీ దగ్గరికి వచ్చాము. మా ప్రేక్షకులందరికీ కూడా మీరు మీ సహకార మండలి ద్వారా, జనజీవన్ ద్వారా మీరు చేస్తున్న ప్రయత్నాలన్నీ తెలియచేసినందుకు, ఇంత స్వచ్ఛమైన నూనెని తయారు చేస్తున్నందుకు ధన్యవాదాలు. ఓకే.